మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మాకు కూడా నువ్వు అమ్మని అలా చూసుకుంటాను అంటే ఆనందమే కదా. ఇదేంటి, నేనేదో ఆ రాధని బయటికి పంపించాలి అని ప్లాన్ చేస్తే ఆ ముసలి దానికి సేవలు చేసే డ్యూటీ నాకు అప్పచెప్పేలా ఉన్నారు. అవును గాయత్రి, రాధంటే నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కేవలం మీ నాన్నమ్మ కోసం తనని ఇంటికి రానిచ్చారు మీ నాన్న. ఇప్పటికి తనొచ్చి 15 రోజులు గడిచాయి. ఇంకో 15 రోజులు తనిక్కడే ఉంటుంది. అప్పటి వరకు మీ నానమ్మలో ఎలాంటి మార్పు కనిపించకపోతే నేనే రాధని బయటికి పంపించేస్తాను. అప్పటి వరకు తనిక్కడే ఉంటుంది. కానీ నువ్వన్నట్టు నానమ్మ బాధ్యత మొత్తం ఆ రాధ చూసుకుంటుందని వదిలేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి నువ్వు కూడా నానమ్మకి దగ్గరుండి అన్నీ చూసుకో. అనవసరంగా ఏదో చేద్దామనొచ్చి ఈ రకంగా ఇరుక్కుపోయానే. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళు. అలాగే అమ్మా, మీరింతలా చెప్తున్నారంటే మీరన్నీ ఆలోచించే ఉంటారుగా. అయినా ఇంకా 15 రోజులే కదమ్మా. నో ప్రాబ్లం అమ్మా, వస్తానమ్మా. అయ్యో, సమయానికి బావ కూడా ఊళ్ళో లేడు. అక్క చూస్తేనేమో జ్వరంతో ఉంది. అక్కకి టాబ్లెట్ వేసే టైం అయింది. బాబు, మీ అక్కకి టెంపరేచర్ హైలో ఉంది. అందుకే కొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్ ఇస్తున్నాను. వీటిని ఏదైనా జావ గానీ జ్యూస్ తర్వాత గానీ ఇవ్వాలి. ఎంటీ స్టమక్తో ఇవ్వద్దు. అవును, అక్క అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. డాక్టర్ ఏమో ఇది చాలా పవర్ఫుల్ టాబ్లెట్ అన్నారు. ఏదన్నా జావ్ ఇవ్వమన్నారు. వెళ్ళి అమ్మని ఏదైనా జావ్ ఇవ్వమని అడుగుతాను. అమ్మా, అమ్మా, ఏంట్రా అమ్మా, ఏంట్రా, ఏం కావాలి? నాకేదన్నా జావ గానీ జ్యూస్ కానీ కావాలమ్మా. ఇందాకే కదరా ఫోన్ చేశావు, మళ్ళీ ఎందుకు? నాకు కాదమ్మా, మరి అక్కకమ్మా. గాయత్రి కూడా ఇందాకే ఫోన్ చేసింది కదరా, నువ్వు వెళ్ళు. అయ్యో అమ్మా, అక్కంటే గాయత్రక్క కాదమ్మా, రాధక్క. రాధక్కకు జ్వరం వచ్చింది కదా, డాక్టర్ ఏమన్నా తాగించి టాబ్లెట్ వేయమన్నారమ్మా. అక్క టాబ్లెట్ వేసుకునే టైం అయింది కదా, అందుకే ఏదన్నా ఇవ్వమ్మా. ఏంటి, ఆ రాధకి ఇప్పుడు నేను జావ కాచివ్వాలా? నేను బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. అయినా ఆ అమ్మాయి ఇప్పుడు ఈ ఇంటి అమ్మాయి కాదు. తనకు ఆరోగ్యం బాగాలేదని అందరూ హైరాణ పడిపోయి హడావుడి చేయడానికి. అమ్మా అమ్మా, అది కాదమ్మా, పాపం కదమ్మా, తను మందులు వేసుకోవాలి కదమ్మా. ఏమీ పర్వాలేదు, ఈ పూట మందులు వేసుకోపోతే ఏంటి, సాయంత్రం వేసుకుంటుందిలే. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఎందుకమ్మా అలా అంటావు? ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు పనుంది, వెళ్ళు. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. కొట్టానంటనా? చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు అవతలకి, లేదంటే వీపు విమానం మొత్తం మోగుతుంది. వెళ్ళు. అందరికీ నేనే సేవలు చేయాలి, నాకు ఇంకేం పని లేదు. సారీ అక్క, ఇంట్లో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకేమో జావ చేయడం రాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదక్క.
బయటకెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. 10 నిమిషాల్లో వస్తాను. ఇదే కదా ఓ అమ్మ కథ, తపించిన ఓ గుండె కథ, జ్యోతి లేని కోవెలలోన దీపమైన తల్లి కథ. ఇదే కదా ఓ అమ్మ కథ, తపించిన ఓ గుండె కథ. పొద్దు జారిపోయేలోగా జాబిలి తీర్చుతావ గుండెల్లోని ఆకలి, గుండె చేరు సవ్వడిలో జాడ తెలియునా, మౌనమైన ఎదలో ఆశ తీరునా, రెప్పలు లేని కన్నులలోన కమ్మని కలలో అడుగిడునా, మరుగున దాగిన నీ హృదయానికి మమతల గోడు వినపడునా, బాధ తెలిపేదెట్టా నిన్ను కలిసేదెట్టా. రాధా, జావ తాగి టాబ్లెట్ వేసుకో. నాకు తెలియని వయసులో నీ చేతి కోరు ముద్దలు తిన్న నేను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీ చేత ఇలాంటి పరిస్థితుల్లో జావ తాగాల్సి వచ్చింది. చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు ఈ జ్వరం ఎలా ఉండిపోయినా పర్వాలేదు, నువ్వు నాకు దూరంగా ఉంటుందమ్మా. ఇంక రెస్ట్ తీసుకో. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు రాధకి జావ ఇవ్వడం, టాబ్లెట్ ఇవ్వడం అందులో తప్పే ఉందండి. మన ఇంట్లో అమ్మాయి ఇలా జ్వరంతో బాధపడుతూ ఉంటే ఈ మాత్రం చేయలేనా? అయినా ఇదంతా నేను తన మీద ప్రేమతో చేయలేదండి. మానవత్వం ఉన్న ఒక మనిషిగా చేశాను.
ఇప్పుడు తను ఎలాంటిదైనా, తన బుద్ధి ఎలా మారినా మనం మారకూడదు కదండి. ఒకప్పుడు మన కోసం తను ఎంతో చేసింది, తర్వాత తన దుర్బుద్ధి వల్ల మారిపోయింది. నాకు మంచి మనసున్నప్పటి రాధ అంటే ఇప్పటికీ ఇష్టమేనండి. కానీ అదే మనసులో కుళ్ళు కుతంత్రాలు నింపుకున్న ఈ రాధని నేను ఎప్పటికీ క్షమించలేను. దేవుడు మనసు లేనివాడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే అమ్మ స్పర్శతో పులకరించిన నా మనసును క్షణాల్లో అమ్మ మాటలతో నా మనసుకి కష్టాన్ని కలిగించాడు. రక్త సంబంధానికి కన్న ప్రేమకి దగ్గరవ్వాలనుకుంటున్న నా తాపత్రయాన్ని, నా స్వార్థం, నా మోసం అంటూ నా కన్న తల్లిదండ్రులకు నేను ఎలా దగ్గరవ్వాలి? వాళ్ళ ఒడిలో ప్రేమగా ఎప్పుడు సేద తీరాలి? ఏంటి నానమ్మా, నన్ను నీ చూపులతోనే కాల్ చేసేలా అలా చూస్తున్నావు? నానమ్మా అని పిలవగానే ఇంతకు ముందు నా బంగారు తల్లి అనేదానివి, ఇప్పుడేంటి ఇంత కోపం వస్తుంది? వస్తుందిలే, ఎందుకు రాదు? నీ సొంత మనవరాలు ఆ రాధ అని తెలిసిన నువ్వు ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే కోపం కాక ఇంకేమొస్తుంది? అయినా నీ కోపం నన్నేం చేస్తుంది? నా మీద నీకు ఒక్కసారి కోపం వచ్చినందుకే మంచానికి పరిమితమైపోయావు. అలాగే ఇంకా కోపం పెంచుకుంటే హరీమంటావు. అప్పుడు ఆ రాధే ఈ ఇంటి వారసురాలు అన్న నిజం నీతో పాటే సమాధైపోతుంది. నా గొంతులో ఉన్న నిజం అందరికీ తెలిసేంత వరకు నా ప్రాణం పోదు, పోనివ్వను. రాధ ఇంటి వారసురాలు అన్న నిజాన్ని అందరికీ చెప్పి నిన్ను బయటికి గెంటేశాకని నా ప్రాణాలు పోయేది. చూడు ముసల్దానా, నీ మనవరాల్ని, నీ కొడుకు కోడల్ని, ఈ కుటుంబాన్ని ఎంతలా నాశనం చేస్తానంటే నీ ఊహ కూడా అందదు. అక్క, అక్క, నీకు జావ ఎవరిచ్చారు? నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? అమ్మ నా కోసం జావా తెచ్చింది రోషన్. టాబ్లెట్ కూడా ఇచ్చింది. అవునా? పెద్దమ్మ తీసుకొచ్చిందా? అవును రోషన్. తనకి దగ్గర కాలేకపోతున్నానని నేను పడుతున్న బాధని అర్థం చేసుకున్న ఆ దేవుడు నాకు జ్వరం వచ్చేలా చేసి అమ్మ ద్వారా జావా తాగించేలా చేశాడు. అమ్మ చేత జావా తాగి టాబ్లెట్ వేసుకున్నాక నాకు కొండంత బలంగా ఉంది. అయ్యో అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? నానమ్మకి మందులిచ్చే టైం అయింది. నేను వెళ్ళి చూసిచ్చి నానమ్మకి మందులు వేయాలి. అక్క, నువ్వు ముందే చాలా నీరసంగా ఉన్నావు కదా, ఈ జ్యూస్ తాగు. వద్దు రోషన్. నాన్నమ్మని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా, ఈ రోజుకి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు రెస్ట్ తీసుకో. లేదు రోషన్, నానమ్మకి ఏ మందులు ఎప్పుడు ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు, వాళ్ళెవ్వరికీ తెలీదు. అయినా నాకంత నీరసంగా ఏం లేదు. నేను వెళ్ళి నానమ్మకి మందులు ఇస్తాను. సరే అక్క, నేను వస్తాను. పద.
వెళ్తున్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనోహర్, మనోహర్, రాధా, మనోహర్, మనోహర్. ఈ ప్రమాదంలో మరణించిన వారి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ యాక్సిడెంట్ గల కారణాలేంటో ఇంకా తెలియలేదు. మనోహర్, ఈ యాక్సిడెంట్ గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తారు. ఏంటండి ఇది? యాక్సిడెంట్ ఏంటి? ఫోన్, ఫోన్. సార్, ఒక ఫోన్ చేసుకుంటా. ఇదిగో. రాధా, ఏమైంది రాధా? ఫోన్ కలవట్లేదా? రాధా, ఏమైంది రాధా? ఫోన్ కలవట్లేదు. హలో, హలో, గన్నవరం ఎయిర్పోర్ట్. ఎస్ మేడం. ముంబై నుంచి గన్నవరం వస్తున్న ఫ్లైట్ కి యాక్సిడెంటా? అవును మేడం. అందులో మనోహర్ అనే పర్సన్ సారీ మేడం, అందరూ చనిపోయారు. ఏమైంది మేడం? ఏమన్నారు? మనోహర్కి ఏం కాలేదు కదా? దేవకి, ఏమైంది దేవకి? ముందు మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. వెళ్దాం, పదండి. పదక్క. అయ్యో భగవంతుడా, ఇవన్నీ చూడటానిక నన్ను ఇంకా ఈ స్థితిలో ఉంచావు. మనోహర్, నువ్వు లేని నా గాయత్రి ఎలా ఉండగలదు? ఇంత కఠినాత్ముడిగా ఎలా అయ్యావయ్యా దేవుడా? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నీకేమైందోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? రాధా, అసలు ఏం జరిగింది? నాకేమవుతుంది? ఎందుకింత కంగారు పడుతున్నావు? మనోహర్, అసలు నువ్వు ఫ్లైట్కి రాలేదా? లేదు సార్. నిన్న మీటింగ్స్ అని ఎర్లీగానే అయిపోయాయి. ఇంకా ముంబైలో ఉండడం ఎందుకా అని బస్సులో బయలుదేరి వచ్చేసాను. ఈ విషయం ముందుగానే నాతో ఎందుకు చెప్పలేదు? ముందే చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. చెప్పు. రాధా, 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 అసలు నాకేం అర్థం కావటం లేదు. ఏం జరిగింది?
అసలు ఎందుకు అందరు ఎంత టెన్షన్ పడుతున్నారు? ముంబై నుంచి గన్నవరంకి రావాల్సిన ఫ్లైట్కి యాక్సిడెంట్ అయింది మనోహర్. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ పాపం ప్రాణాలు కోల్పోయారంట. పైగా నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవలేదు. దాంతో నీకేమైందో అని అందరం చాలా టెన్షన్ పడ్డాం. పాపం రాధ చూసావా ఎలా అయిపోయిందో? ఐఎమ్ సారీ రాధా, నీకు కాల్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ బస్ ఎక్కగానే పడుకుండిపోయాను. పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే కమ్యూనికేషన్ ప్రాబ్లం అయిపోయింది అంతే. ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు? నేను బానే ఉన్నాను, నాకేం కాలేదుగా. టీవీలో ఆ న్యూస్ వినగానే నన్ను నేను కోల్పోయినంత బాధ అనిపించింది. నేను టెన్షన్ పడితే నీకు నవ్వులాటగా ఉందా? నీకు నా మీద మనసులో ఎంత ప్రేమ ఉందో అంత టెన్షన్ పడతావు రాదా. కానీ నీ మనసులో ఏమీ లేనట్టు నువ్వు నటిస్తుంటే నవ్వు కాక ఇంకేం వస్తుంది?